పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 21వ మంగళవారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మరియు 14వ వచనము నుండి 17వ వచనము వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు రాకడ విషయమునను మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చెనను వాదనము విని మీరు తేలికగా పొరబడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచనపూర్వకముగా కానీ లేక బోధనపూర్వకముగా కానీ ఎవరో అట్లు చెప్పియుండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితమనియు చెప్పియుండవచ్చును. ఎవని చేతను ఏ విధముగను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన పాఠంపర్య సత్యములనే అంటిపెట్టుకొని యుండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడను మన ప్రభువగు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మిమ్ము సమస్త సత్క్రియల యందును సద్వాక్కుల యందును స్థిరపరతురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనము వరకు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండినట్లు పదిలపరచును. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్య జాతులతో నిడువుడు. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరము దానిలోని ప్రాణులు హోరుమని నినదించునుగాక, పొలములు వానిలోని పైరులు సంతసించునుగాక, అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగా నిష్పక్షపాతముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. ఆమేన్.